వందే మాతరం స్టూడెంట్స్. ఇప్పటిలాగే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో 10th స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ది ఈజియెస్ట్ చాప్టర్స్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఐ విల్ బి టెల్లింగ్ యూ ద కాన్సెప్ట్స్. నేను కాన్సెప్ట్స్ చెప్తాను, మీరు కాన్సెప్ట్స్ సరిగ్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన సార్ మీ సారే కదా. సో ఆర్ ఫస్ట్ ఈజియెస్ట్ చాప్టర్ ఫ్రమ్ 10th సిలబస్ ఈజ్ సెట్స్ అన్నట్టు. సెట్స్. సో సెట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చదివినా ఏది మనం ముంగట పెట్టుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ 2 మెథడ్స్ ఆఫ్ రీడింగ్ ఎనీథింగ్. స్కిమ్మింగ్ అనేది ఒకటి ఉంటుంది, స్కానింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం తొందరగా స్కిమ్ చేసుకున్నాం అంటే ఈ సెట్స్లో ఏమేమి ఉన్నాయి. ఓకే, దాని తర్వాత స్కానింగ్ చేద్దాంలే. స్కిమ్మింగ్ అంటే ఓవర్ వ్యూ, అంటే ఏమేమి చదువుకోవాలి, ఏమేమి ఇంపార్టెంట్స్ ఉన్నాయి దీంట్లో అనేది చూసుకుంటే సరిపోతుంది. సో సెట్స్లో మనకు మెయిన్గా వచ్చేది ఏంటిది, డెఫినేషన్ ఆఫ్ సెట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్స్ అంటే ఏంటిది అది మీరు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత రూస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్, అంటే సెట్స్లో రూస్టర్ ఫామ్ ఎలా రాయాలి, సెట్ బిల్డర్ ఫామ్ ఎలా బిల్డ్ చేయాలి అనేది. దాని తర్వాత ఎంప్టీ సెట్ అంటే ఏంటిది, యూనివర్సల్ సెట్ అంటే ఏంటిది. దాని తర్వాత సబ్సెట్ అంటే ఏంటిది, దాని వెనుక అంటే దాన్ని ఎలా రాయాలి. దాని తర్వాత వెన్ డయాగ్రామ్స్ ఎలా వేయాలి, అసలు వెన్ డయాగ్రామ్ అంటే ఏంటిది. దాని తర్వాత యూనియన్ ఆఫ్ సెట్స్ నేర్చుకున్న తర్వాత మనం వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఓకే, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది. దాని తర్వాత డిస్జాయింట్ సెట్స్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సెట్స్, అంటే డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటిది, డిఫరెన్షియేషన్ ఆఫ్ సెట్స్ ఎలా తీయాలి. మళ్ళీ ఈక్వల్ సెట్స్ దేన్ని అంటారు. ఓకే, ఫైనైట్ సెట్స్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ అంటే ఏంటిది, దాన్ని ఎలా రాయాలి, దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి. దాని తర్వాత కార్డినాలిటీ ఆఫ్ అ ఫైనైట్ సెట్. దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్స్ మీదకెళ్ళి మీకు ఏంటిది, మీకు క్వశ్చన్స్ పడతాయి అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటిదంటే డెఫినేషన్ ఆఫ్ సెట్. A set is a well-defined collection of distinct objects. The objects in a set are called elements. Sets are written by enclosing all of its elements between the brackets. అంటే సెట్ అనేది డిస్టింక్ట్ ఎలిమెంట్స్, అంటే సేమ్ ఎలిమెంట్ కాకుండా డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్. ఫర్ సపోజ్ మీ స్కూల్లో ఏమేమి సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారని అనుకోండి. సో దానికి మీరు ఒక సెట్ వేసుకోండి. సో మీరేం చెప్తారు దానికి ఆన్సర్గా, మ్యాథమెటిక్స్ నేర్పిస్తారు, ఇంగ్లీష్ నేర్పిస్తారు, సోషల్ స్టడీస్ నేర్పిస్తారు, హిందీ నేర్పిస్తారు కదా. సో అవన్నీ ఏంటిది, డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అన్నట్టు కదా, అర్థమవుతుందా. సో అవన్నీ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. సో అ సెట్ ఈజ్ అ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. ఇప్పుడు నేనేమన్నా మీ స్కూల్లో ఏమేమి సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారు, అయితే దాని యొక్క కలెక్షన్ నువ్వు చెప్తున్నావు కదా. ఏమేమి నేర్పిస్తారు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథమెటిక్స్, సోషల్, తెలుగు, ఇవన్నీ చెప్తారని చెప్తున్నావు. అంటే నువ్వు ఒక సెట్ తయారు చేస్తున్నావు. దాట్ ఈజ్ నథింగ్ బట్ సెట్. ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెట్ ఆర్ కాల్డ్ యాజ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ ఏవైతే చెప్పినో నేను, అంటే మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ అంటారు, హిందీ అంటారు, ఇవన్నీ ఏమంటారు, దీన్ని ఎలిమెంట్స్ అంటారు. దీన్ని ఏమంటారు, ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అనుకుందాం. ఏమనుకుందాం, ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పండి. ప్రైమ్ నెంబర్స్, కంపోజిట్ నెంబర్స్ చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఏమైనా గుర్తుందా అసలు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటిది, ఏ నెంబర్స్కి అయితే వాని ఓన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 2 ఫ్యాక్టర్స్ కన్నా తక్కువ ఆర్ 2 ఫ్యాక్టర్స్ కన్నా తక్కువ ఉండే ఒక నంబర్ని ఏమంటాం, ప్రైమ్ నెంబర్ అని అంటాం కదా. అయితే ఫర్ సపోజ్ ఇంకా 2 నంబర్స్ కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండేదాన్ని ఏమంటాం, దాన్ని మనం కంపోజిట్ నెంబర్ అంటాం కదా. అయితే ఫర్ సపోజ్ 4 తీసుకున్నాం. 4 ఏ టేబుల్ వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో కూడా వస్తుంది. అంటే దీనికి 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కదా. సో 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇది ఏంటిది, కంపోజిట్ నెంబర్. ఫర్ సపోజ్ అదే 2 తీసుకోండి. 2 1 టేబుల్లోనే వస్తుంది, మళ్ళీ 2 టేబుల్లోనే వస్తుంది. అంటే ఇది ఏమైపోయింది, ప్రైమ్ నెంబర్స్. అలాంటి ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అనేది క్వశ్చన్. ఇదేంటిది,
ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అనేది క్వశ్చన్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమేమి వస్తుంది? 0 ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ ప్రైమ్ నెంబర్, 1 ఇన్ ఐదర్ అ ప్రైమ్ నెంబర్ నార్ అ కంపోజిట్ నెంబర్ కదా. అయితే నెక్స్ట్ ఏమవుతుంది? 2 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 7 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. ఓకే, 7 తర్వాత 9 రాదమ్మా. 9 అసలుకి రాదు. 9 ఎందుకు వస్తుంది? 3 టేబుల్లో పోతుంది కదా. అయితే 9 రాదు. మళ్ళీ ఏంటిది? 11 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. అంటే ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఏంటిది? 2, 3, 5, 7, 11. అవునా? సో దాన్ని ఎలా రాయాలి? ఇట్లా ఒక బ్రాకెట్ వేసి 2, 3, 5, 7, 11, బ్రాకెట్ అని వేసేసినాం. ఈ బ్రాకెట్ లోపల ఈ బ్రాకెట్ని ఏమంటాం? దీన్ని ఏమో సెట్ అంటాం. ఏమంటాం? సెట్ అనాలి. ఓకే, దీని లోపల ఉన్న ఎలిమెంట్స్ని, ఓకే, దీని లోపల ఉన్న కామాలో వేసినాం కదా నంబర్స్, దాన్ని ఏమనుకుంటాం? ఎలిమెంట్స్ అని అంటాం. దీన్ని ఏమంటాం? ఎలిమెంట్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎలిమెంట్స్. వెరీ గుడ్. నెక్స్ట్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ రూస్టర్ ఫామ్ అమ్మ. రూస్టర్ ఫామ్. ఓకే, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది, ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ సెకండ్ ఈజ్ రూస్టర్ ఫామ్. ఓకే, రూస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. సో రూస్టర్ ఫామ్ ఎలా రాయాలి, సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం. సో రూస్టర్ ఫామ్ ఇంతకుముందు మనం రాసామా? ఒక సెట్లో ఒక బ్రాకెట్స్ రాసి దాని లోపల మనం నంబర్స్ రాసాం. దట్ ఈస్ నథింగ్ బట్ రూస్టర్ ఫామ్. సో ద వే టు బిల్డ్ ద సెట్ ఆర్ టు రైట్ ద సెట్ బై లిస్టింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఇట్. ఓకే, అంటే మనము ఒక సెట్ని రాసే ఒక విధానాన్ని ఏమంటాం? రూస్టర్ ఫామ్ అని అంటాం. ఓకే, ఎట్లా సార్? అది మాకు అర్థం కాలేదు సార్ అని అంటే, నంబర్స్ ప్రింటెడ్ ఆన్ అ డైస్. అంటే మనం ఇప్పుడు చూడకు అంటున్నాం, మన స్నేక్ అండ్ ల్యాడర్ ఆడతామా? అంటే ఫ్రెండ్స్తోని అదే. అయితే స్నేక్ అండ్ ల్యాడర్ ఆడేటప్పుడు అక్కడ ఒక రోల్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ రోల్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డైస్. ఆ డైస్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది. దాన్ని ఏమన్నారు? సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ప్రింటెడ్ ఆన్ అ డైస్ కదా. సో ఏమేమి నెంబర్ ఉంటాయి డైస్ మీద? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6. అంటే ఒక డైస్ మీద ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6 నెంబర్స్ ఉంటాయి. కాబట్టి అన్ని కామాలు వేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసిన. బ్రాకెట్ ఓపెన్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్ అమ్మ. ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి మనకు? 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్ ఉంటాయి. ఏవేవి? ఒకటి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ బ్రాకెట్, దాని తర్వాత స్క్వేర్ బ్రాకెట్, దాని తర్వాత కర్లీ బ్రాకెట్ కదా. ఇది నార్మల్ బ్రాకెట్, ఇది స్క్వేర్ బ్రాకెట్, ఇది కర్లీ బ్రాకెట్. మనం రూస్టర్ ఫామ్కి రాసేటప్పుడు యూజ్ చేసే బ్రాకెట్ ఇది. ఓకేనా? రూస్టర్ ఫామ్. ఓకే, రూస్టర్ ఫామ్లో రాసేటప్పుడు యూజ్ చేసే బ్రాకెట్ ఇది. ఓకే, దాని తర్వాత చూడండి, క్యూ ఈజ్ అ సెట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇన్ అవర్ హోమ్. క్వశ్చన్ ఏముంది? క్యూ ఈజ్ అ సెట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇన్ అవర్ హోమ్. ఇట్లా ఇస్తే మనం ఏం రాయాలి? ఎలక్ట్రికల్ ఏమేమి ఉంటాయి? ఒక ఫ్యాన్ ఉంటుంది, ఒక బల్బ్ ఉంటుంది, గీజర్, ఫ్రిడ్జ్, లేకపోతే మిక్సర్, ఇవన్నీ ఏంటిది? ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. సో దాన్ని మనం ఏం చేయాలి? క్యూ రాసి ఈక్వల్స్ టు పెట్టి బ్రాకెట్ వేసుకొని ఏమేమి రాయాలి? చూడండి, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్యాన్, గీజర్, ట్యూబ్లైట్, ఓవెన్, ఇవన్నీ ఏంటిది? ఇవన్నీ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, సో ఇది అయిపోతే దీన్ని రూస్టర్ ఫామ్ అంటే దీని లోపల ఉన్న దాన్ని ఏమంటాం? ఎలిమెంట్స్ అని అంటాం. ఏమంటాం? దాని తర్వాత ఈ యొక్క చాప్టర్కి మనం చాలా అంటే మెయిన్ the thing which we have to learn is symbols. Those are belongs to and not belongs to. Okay, it is belongs to and not belongs to. ఇలా ఈ రాసి మధ్యలో ఒక బార్ పెడితే దాన్ని belongs to అని చదవాలి. Read this symbol as belongs to and we have to read this symbol as not belongs to. ఓకేనా? సో now belongs to అంటే దానికి చెందినది, అంటే దానికి చెందనది. ఓకే, అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్, ఇప్పుడు క్యూ ఉన్నది, క్యూ సెట్ ఉన్నది. ఓకే, ఇప్పుడు నేను అన్నా అనుకోండి,
ఫ్రిడ్జ్ ఫ్యాన్ బిలాంగ్స్ టు క్యూ సెట్ కదా. ఫ్రిడ్జ్ ఇంకా ఫ్యాన్ బిలాంగ్ అవుతుందా? అవును అవుతుంది. ఇప్పుడు సపోజ్ 2, 3, 4లు ఈడున్నాయి. ఉన్నాయా? లేవు. అంటే నేనేం రాయొచ్చు? 2, 3, 4 డస్ నాట్ క్యూ సెట్, రైట్. సో సేమ్ అదే రాశాను చూడండి. రైట్ యాజ్ ఫ్రిడ్జ్ బిలాంగ్స్ టు క్యూ సెట్. సిమిలర్లీ 2, 3 డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ సెట్ కదా. ఇంత సింపుల్ అన్నట్టు, ఓకేనా. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మ్యాథమెటిక్స్ సింపుల్. ఫస్ట్ సింపుల్ అనుకోండి, అంతే, అది అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. సపోజ్ ఏ ఈజ్ అ సెట్ 3 లెస్ దెన్ 20. ఏ ఈజ్ అ సెట్ ఆఫ్ మల్టిపల్ ఆఫ్ 3 లెస్ దెన్ 20 అని అంటే దానికి అర్థం ఏంటిది? మల్టిపల్స్ అంటే ఏంటిది అమ్మ చెప్పండి? మల్టిపల్స్ అంటే ఫ్యాక్టర్స్. ఓకే, ఇప్పుడు 3 టేబుల్స్ రాస్తామా? 3లో ఏమేమి రాస్తాం? 3 1 3, 3 2 6, 3 3 9, 12, 15, 18, 21, 24, 27, 30. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మల్టిపల్స్. ఇవన్నీ ఏంటి? మల్టిపల్స్. కానీ వాళ్ళు ఏమన్నారు? ఏ ఈజ్ అ సెట్, ఏ ఈజ్ అ సెట్, ఏ ఈజ్ అ సెట్ ఆఫ్ మల్టిపల్స్ ఆఫ్ 3 లెస్ దెన్ 20. ఏమన్నారు? ఏ ఈజ్ అ సెట్ ఆఫ్ లెస్ దెన్ 20 అంటే మనం ఏం రాయాలి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ వేసుకోవాలి. బ్రాకెట్ వేసుకొని మల్టిపల్స్ రాయాలి. 3ది మల్టిపల్స్ రాయాలి. ఎప్పటి వరకు రాయాలి? 3, 6, 9, 12, 15, 18, 21. 21 వస్తుందా? రాదా? రాదు కదా. ఎందుకంటే 21 is greater than 20 and they have told that in the question multiples of 3 which are less than 20. So we should write that then a is equals to 3, 9, 12, 15, 18 close bracket. This is called as రూస్టర్ ఫామ్. ఇలా రాయడాన్ని ఏమంటాము? రూస్టర్ ఫామ్ అని అంటాము. ఏమంటాము? రూస్టర్ ఫామ్. దాని తర్వాత మనం ఏమనుకున్నాం? రూస్టర్ ఫామ్ చెప్పుకుందాం. అండ్ దెన్ వీ హ్యావ్ టోల్డ్ దట్ సెట్ బిల్డర్ ఫామ్. ఏమనుకున్నాం? సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయాలనేది తెలుసుకుందాం. సో నెక్స్ట్ టాపిక్ ఈ సెట్ బిల్డర్ ఫామ్. సో సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయాలి? ఇది చూడండి, ఇలా రాయాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రాకెట్లో ఎక్స్ 2 చుక్కలు ఎక్స్ సోది ఎక్స్ డాష్ డాష్ క్లోజ్. అంటే 2 చుక్కలు ఉండి సోది ఉండి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ అయితే అది సెట్ బిల్డర్ ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డైరెక్ట్ ఆన్సర్ రాసినాం అనుకోండి, సెట్ ఇది ఆన్సర్ రాస్తే అది రూస్టర్ ఫామ్. అదే 2 చుక్కలు పెట్టుకొని ఇలా సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. ఏమంటాం? సెట్ బిల్డర్ ఫామ్. కానీ ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఎలా చదవాలి? ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం? సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ 3, 6, 9, 12, 15, 18 క్లోజ్ బ్రాకెట్. ఇది సెట్ ఏ. ఆ సెట్ బిల్డర్ ఫామ్ ఎలా చదవాలి? ఇలా చదవాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్. ఈ 2 చుక్కల్ని ఎట్లా చదవాలి? సచ్ దాట్. ఓకే. ద సెట్ ఆఫ్, ఇప్పుడు ఏ ఉంది కదా, సో ఏం చదువుతాం? ద సెట్ ఏ ఆఫ్ ఆల్ ఎక్స్. ఈ ఎక్స్ని ఎలా చదవాలి? ఆల్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 3. ఎక్స్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 3. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 20. ఇదేంటిది? ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 20. ఎప్పుడైతే సెంటెన్స్ని రిప్రజెంటేషన్స్లో రాస్తే దాన్ని ఏమంటాం? సెట్ బిల్డర్ ఫామ్ అని అంటాం. ఏమంటాం? సెట్ బిల్డర్ ఫామ్. వెనెవర్ వి రైట్ ఎనీ ఆఫ్ ద సెంటెన్స్, mathematical sentence or mathematical statement into the symbolic form, then we can say that is set builder form. అదైపోయిన తర్వాత నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఎంటీ సెట్. ఏంటిది? ఎంటీ సెట్. ఇప్పుడు సార్ ఎంటీ సెట్ అంటే ఏంటి సార్? ఎంటీ అంటే ఏంటిది సార్? ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫైనింగ్ ఎంటీ. ఎంటీ అంటే ఏంటిది? ఖాళీ, ఏముండదు దాంట్లో. అర్థమవుతుందా? ఎంటీ అంటే ఏంటిది? ఖాళీ. ఇప్పటి వరకు నేను చెప్పే వరకు కొంచెం మందికి ఖాళీ ఉన్నది బ్రెయిన్ కదా.
వాళ్ళ బ్రెయిన్లో ఏం తెలియదు సెట్ అంటే అసలు సెట్ అంటే ఏంటిది, సెట్టా చెట్టా